వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మన దగ్గర ఏంటంటే చాలామంది మనకు అడుగుతుంటారు అనమాట, మనకి టీ షర్ట్స్ మీద అవైలబుల్ ఉంటుందా అంటే మామూలుగా వీడియోస్ తీయరని చెప్తారు. సో రెగ్యులర్గా మన దగ్గర టీ షర్ట్స్, కాటన్ ప్యాంట్స్ ఉంటాయి, మనకు జీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట, మనకు ఫార్మల్ ప్యాంట్స్ కూడా ఉంటాయి. ఒక రివ్యూ చూపిస్తాను అంటే మామూలుగా మన దగ్గర ఇవి కూడా అవైలబుల్ ఉంటాయని చెప్తున్నాను అనమాట. సో మనకు కొత్త స్టాక్ కూడా వచ్చింది మన టీ షర్ట్స్లో. టీ షర్ట్స్ రేంజ్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ టీ షర్ట్స్ ఉంటాయి, మనకి కాలర్ టీ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. సో రకరకాల టీ షర్ట్స్ వస్తుంటే వెళ్తూ ఉంటాయి అనమాట. సో మనం ఎక్కువ వీడియోస్ అనేది తీయము, బట్ మనకు రెగ్యులర్గా టీ షర్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో కూడా అప్డేట్స్ అనేది రెగ్యులర్గా పెడుతుంటాం అనమాట. ఓకే, సో ఇవాళ వీడియో వచ్చేసి మనకు టీ షర్ట్స్ అండి. మనకు మామూలుగా ఎంఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అండ్ 3XL, 4XL వరకు అవైలబుల్ ఉంటాయి అనమాట టీ షర్ట్. సో ఇవాళ కలెక్షన్స్ కొన్ని మన కాలర్ టీ షర్ట్స్ వచ్చాయన్నమాట. మనకు మామూలుగా 275, 300, 350 ఆ రేంజెస్లో వస్తాయి. సో వీడియో అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి జస్ట్ రివ్యూ తీస్తున్నాను. 300 టీ షర్ట్స్, 300, 320 అటువంటి టీ షర్ట్స్ అనేది నేను చూపిస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాను. టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్ షర్ట్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసి హోల్సేల్ రేట్లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళకి 2 to 3 పీసెస్ కావాలన్నా మా స్టోర్కి రావచ్చు. మా స్టోర్ వచ్చి మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు బస్లో వస్తే 16 నెంబర్ బస్ ఎక్కండి. సికింద్రాబాద్ నుంచి మిర్జాలగూడ బస్ స్టాప్ దిగండి. ఒకవేళ మీరు మెట్రోలో వస్తే మెట్టు కూడా దిగండి. మెట్టు కూడా నుంచి మీరు షేరింగ్ ఆటో తీసుకోవచ్చు, లేకపోతే 16 నెంబర్ బస్ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం లాస్ట్ 1 minute ఖచ్చితంగా చూడండి. మా షాప్కి వెళ్ళే వాళ్ళ వీడియో లొకేషన్ ఉంటుంది, లేదంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసినా మీకు లొకేషన్ పెడతారు, లేదా డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఉంటుంది. ఓకే, సో కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇవి వచ్చేసి మనకు టీ షర్ట్స్ ఇలా బాక్స్లో వస్తుందన్నమాట మనకి. ఓకే, సో ఈ బాక్స్లో జస్ట్ ఒక శాంపుల్ 12 కలర్స్ తీసుకొచ్చాను అనమాట. దీంట్లో కొన్ని చూపిస్తాను. ఇది వచ్చి మనకి 300 అనమాట. మనకు ప్రైస్ అనేది హోల్సేల్ ప్రైస్ అనమాట. సింగిల్ పీస్ తీసుకుని అదే వస్తుంది. దీంట్లో మనకి ఇలా క్వాలిటీస్ వస్తాయి అనమాట. మనకి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, 100% కాటన్లో ఉంటుందండి. కొన్నిటికి పాకెట్స్ ఉంటాయి, కొన్నిటికి పాకెట్ ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్నానంటే దీనికి పాకెట్ ఉందన్నమాట, కొన్నిటికి పాకెట్స్ ఉండవు. ఇవి పాకెట్ వితౌట్ పాకెట్ అనమాట. మనకి ఏంటంటే కొంచెం యంగ్ ఉన్న పిల్లలు వేసుకుంటారు అనమాట, అలా వస్తుంది అనమాట. ఇది ఇలా వస్తుంది. దీంట్లో కలర్స్ బాగుంటాయి అనమాట మనకి. ఈ కలర్ కూడా ఒకటి ఉంది. వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఒక కలర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి రెగ్యులర్గా ఉంటాయి అనమాట మనకి. ఇది మెరూన్ కలర్ ఒకటి. క్వాలిటీ బాగుంటుందండి, షర్ట్ క్వాలిటీ మనం చూడవచ్చు. టీ షర్ట్ క్వాలిటీ అనేది ఇదొకటి బాగుంటుంది. కలర్ అయినా సరే, క్వాలిటీ అయినా సరే సమ్మర్కి మనకు పనికొస్తుంది అనమాట. 100%. దీంట్లో ఇంకోటి మనకు వచ్చేసి ఇట్లా కూడా వచ్చేస్తుంది అనమాట. స్ట్రైప్ కూడా, లైట్ స్ట్రైప్ కూడా వస్తుంది, పాకెట్ కూడా వస్తుంది. సో నేను చెప్పాను కదా, పాకెట్ ఉంటుంది ప్లస్ ఉండదు. సో ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే చిన్న పాకెట్స్ అనేది స్టైల్ వచ్చేసింది అనమాట. అటువంటి పాకెట్ అటువంటి కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అనమాట. చాలామంది మనకు అడుగుతుంటారు అనమాట. ఓకే, ఇదొకటి. సో ఇటువంటి చాలా ఉంటాయి అనమాట మనకి. సో దీంట్లో కలర్స్ అనేది ఇదొక కలర్ మీరు చూపించవచ్చు అనమాట. ఇదొక కలర్, ఇదొకటి. ఇట్లా ప్లెయిన్ ప్లస్ స్టైప్స్ రెండు ఉన్నాయన్నమాట మనకి. ఇందాక స్టైప్స్ చూపించాను కదా. ఓకే, ఇలా వస్తుంటుంది అనమాట. ఇలా కలర్ బాగుంటుంది, రెగ్యులర్గా వేసుకోవచ్చు. ఓకే, ఇలా వస్తుంది. సో ఇవన్నీ మనకి అవైలబుల్, అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. అంటే రెగ్యులర్గా మనకి టీ షర్ట్స్ అనేది అవైలబుల్ ఉంటుందని చెప్పని కానీ వీడియో తీస్తాను అనమాట. షార్ట్స్ కూడా ఉంటాయి, ట్రాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మేము రెగ్యులర్గా వీక్లీ 1 or 2 వీడియోస్ వస్తుంటాయి అనమాట. మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నేను పెడుతూ ఉంటాను. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెరైటీగా అంటే 320 రేంజెస్లో కూడా మన కాలర్ టీ షర్ట్స్లో కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇది ఎంత బాగుంది చూడండి, క్వాలిటీ. పాకెట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎంఎల్, ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్ వచ్చేస్తుంది మనకి. ఎల్, ఎక్స్ఎల్, డబల్ ఎక్స్ఎల్, ఎంఎల్ వేరే సైజెస్ వస్తాయి అనమాట. ఎక్స్ఎల్లో అనేది వేరేది వస్తుంది. అంటే సైజ్ బట్టి మనకు క్వాలిటీస్ కూడా చేంజ్ అవుతుంటుంది. మనకి ఇంకొకటి ఏంటంటే మనకి వెరైటీస్ కూడా చేంజ్ అవుతాయి. ఎక్స్ఎల్, ఎల్, డబల్ ఎక్స్ఎల్ ఒక వెరైటీ వస్తుంది అనమాట మనకు. ఓకే, ఇది ప్లెయిన్. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్లో వచ్చింది. ఇలా నేను సేమ్ ఇప్పుడు వేసుకున్న టీ షర్ట్ అనమాట. పాకెట్ ఉంటుంది, ఇలా వస్తుంది. సో పాకెట్ చెప్తారు కాబట్టి 100% కాటన్లో ఉంటుందండి. సమ్మర్లో మనకు బాగా సెట్ అవుతుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది, క్వాలిటీలో ప్రాబ్లం అనేది రాదనమాట. సో ఇదొక కలర్. ఇలా కలర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి. ఇందాక నేను చూపించాను అదొకటి, సేమ్ నేను వేసుకున్న కలర్ ఒకటి, ప్లస్ ఇదొక కలర్. ఓకే, ఇవన్నీ నేను చెక్స్ చూపించాను కదా ఇందాక. ఇది కూడా చాలా బాగుంటాయండి. మనకు రెగ్యులర్గా బాగా సేల్ అవుతాయి, కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటుంది. ఓకే, మనకి జస్ట్ వచ్చేసి మనకి సైజ్ బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట ఇది. ఓకే, మనకి ఇవన్నీ మనకి డిఫరెంట్ క్వాలిటీస్లో డిఫరెంట్ దాంట్లో వస్తుంది అనమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని వెరైటీస్ చూపిస్తాను నేను మీకు. ఓకే, ఇంకా కొన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి కొంచెం 300 నుండి 320 రేంజ్లో వస్తుంది అనమాట. కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ.
అంటే ఇక 10-20 రూపీస్ పెరిగిందంటే అక్కడ క్లాత్ ప్రైస్ పెరుగుతూనే అక్కడ పెరుగుతుంది అనమాట మనకి. ఓకే, కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అనమాట క్వాలిటీలో. సో ఇందులో కూడా మనకు కలర్స్ ఉంటాయి. ఇదొక కలర్ ఉంది, ఎల్లో కలర్ చాలా బాగుందండి. లైట్ కలర్ చూడండి ఎంత బాగుంది. ఓకే, ఇదొక కలర్. ఇవన్నీ మనకి కలర్స్ అనేది క్వాలిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి ప్రైస్ అనేది కొద్దిగా పెరుగుతుంది. దీంట్లో ఇంకా వెరైటీస్ కలర్స్ కూడా కావాలంటే ఇదిగోండి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొద్దిగా స్ట్రక్చర్ అనేది కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. ఇదిగోండి ఈ స్ట్రక్చర్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది జూమ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇట్లా లైన్ వస్తుంది అనమాట కొంచెం. ఇక్కడ వచ్చేసి మనకి ఆ లైన్ అనేది ఉండదు, వేరే స్ట్రక్చర్ వస్తుంది. స్ట్రక్చర్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటీ కలర్ అనేది వేరే వస్తుంది అనమాట. బట్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి కాంప్రమైజింగ్ ఉండదు. డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో. ఓకే, ఇదిగోండి, ఇది లైట్, ఇది డార్క్ కలర్. కలర్స్లో కూడా కొంచెం లైట్ కొంచెం డార్క్ వస్తుంది. ఓకే, ఈ కలర్ చాలా బాగుందండి. కొంచెం ఫేర్గా ఉంటే వేసుకోండి, సూపర్. ఇది కూడా బాగుంటుంది కలర్. రన్నింగ్ కలర్ బాగా, ఈ కలర్ అనేది సార్ రన్నింగ్ కలర్స్ అనమాట. ఎవరైనా ఇప్పుడు మామూలుగా ఒక మ్యానుఫ్యాక్చరర్ ఇన్ని గణం తీయగలుగుతారంటే, అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే టీషర్ట్స్ కోసం వస్తే కొన్ని వెరైటీస్ చూపించాలి, కొన్ని వెరైటీస్ చూస్తే దాంట్లో తీసుకుంటారు అనమాట. ఒక 2 బాక్సెస్ చూపించడం కాకుండా ఇంకా వెరైటీస్ ఇవ్వండి. ఇది ఒకటి ఉంది మనకి. ఇది ఎంత బాగుంది. చాలామంది పాకెట్ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. పాకెట్స్ ఉన్నాయి, వితౌట్ పాకెట్ కూడా ఉంది. ఇది వితౌట్ పాకెట్. ఇది 320లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా వస్తుంది, బ్రాండ్ లెక్క వస్తుంది. ఇదోని కట్ వస్తుంది, రిబ్ వస్తుంది. చూసారు కదా, వేసుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా రిబ్ అంటే రిబ్ వస్తుంది మీకు, వితౌట్ రిబ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిపెండ్స్ అనమాట. బటన్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఏదో టైట్ ఉండడం కాదండి, ఇదండి మంచిగా మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట. ప్రాబ్లం అనేది రాదు దీంట్లో. సో ఇవన్నీ మనకి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇదొకటి బ్లాక్, ఒకటి మస్టర్డ్ కలర్ ఒకటి. సో ఇట్లాంటి కలర్స్ మనకు రన్నింగ్ కలర్స్ అనమాట. ఇవన్నీ బాగా సేల్ అయ్యే కలర్స్ మనకి. ఓకే, మళ్ళీ దీంట్లో ఇంకొకటి స్ట్రక్చర్ టైప్. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ప్రింటెడ్ టైప్లో. ఇది ఎంత బాగుంది. ఇదొకటి ప్రింటెడ్లో వస్తుంది. ఇది కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇది కూడా. సో ఇవన్నీ ఏంటంటే మనకి కాటన్లో వస్తుంది, స్మూత్గా ఉంటుందండి. టచ్ చేస్తే మీకు ఫీల్ అనేది వేరు ఉంటుంది అన్నమాట. వేసుకుంటే చెమట కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, పీల్చుకుంటుంది చెమట. ఇదొకటి. దగ్గర నుంచి జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎలా ఉందో. అదొకటి, మళ్ళీ ఇదొకటి. ఓకే, మళ్ళీ ఇదొకటి. ఓకే, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అనమాట మనకి. ప్లెయిన్లో కూడా టీషర్ట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇలా ప్లెయిన్లో వస్తుంది టీషర్ట్. ఇదిలో బాగుంటుంది మనకి, ప్లెయిన్ టీషర్ట్ అనమాట. ఇలా ML XL ఇలా వస్తుంది అనమాట. కొద్దిగా స్ట్రెచ్గా ఉంటుంది, క్వాలిటీలో ప్రాబ్లం అనేది రాదన్నమాట. 320 ప్రైస్కి వస్తుంది. ఇక్కడ లోగో వస్తుంది, పాకెట్ వస్తుంది. దీంట్లో మనకి ఇదిగోండి, ఇదొక కలర్ వస్తుంది మనకి, ఇదొక కలర్ వస్తుంది. వైట్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. ఓకే, మనకు మళ్ళీ నేను చెప్పాను కదా, రెడ్ కలర్ ఒకటి వస్తుంది, బ్లాక్ వస్తుంది. ఓకే, మళ్ళీ గ్రీన్ వస్తుంది, మళ్ళీ బ్లూ వస్తుంది. ఇట్లాంటివి అవైలబుల్ ఉంటాయి. సో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కొద్దిగా పెద్ద సైజెస్లో కూడా వచ్చేస్తాయి, అంటే 3XL అలా వస్తాయి. XXL 3XLలో కూడా మనకి దీంట్లో కూడా ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట. మళ్ళీ ప్రింటెడ్ ఇలా ప్రింట్లో కూడా వస్తుంది. సో చాలామంది మనకి ప్రింట్లో కూడా అడుగుతారు కాబట్టి ప్రింటెడ్. ఇదొకటి 12 కలర్ బాక్స్ అనమాట. ఇది కూడా మనకి 12 కలర్స్ వస్తాయి దీంట్లో. ఇదొక టీషర్ట్, దీంట్లో మన కలర్స్ చూపిస్తాను నేను. ఇదొక కలర్ వస్తుంది మనకు, లైట్ అండ్ డార్క్. ఇదొక కలర్, ఇదొక నేవీ బ్లూలో ఒకటి వస్తుంది. ఓకే, ఇదొక కలర్ వస్తుంది, ఎల్లో కలర్ ఒకటి ఉందన్నమాట మనకి. ఓకే, ఈ కలర్ కూడా బాగుంటుంది మనకి. సో ఇటువంటి కలర్స్ మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇవిగా కూడా వేరే కూడా మనకు అవైలబుల్ ఉంటాయి చాలా. ఓకే, ఇదిగోండి, ఇది ఇందాక చూపించాను కదా, ఇదొకటి. సో మ్యాక్సిమం వెరైటీస్ మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా నేను కొన్ని వేరే వెరైటీస్ చూపిస్తాను, జీన్స్ కూడా చూపిస్తాను, కొన్ని ఫార్మల్ ప్యాంట్స్ కూడా చూపిస్తాను అనమాట. మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి, స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను. మనకు హెవీ క్వాలిటీలు అవైలబుల్ ఉంటాయి, 500, 550, 600 అలా. సో ఇవాళ కొంచెం 550, 600 చూపిస్తాయి, రెగ్యులర్ బోయేటి అనమాట మనకి. ఓకే, సో జీన్స్ సైజెస్ కూడా మనకు 30, 32, 34, 36, 38, 40, 42 వరకు ఈజీగా దొరికిపోతుంది అనమాట. పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, స్ట్రెచ్ ఉంటుంది. ఇవన్నీ మనకి ప్లెయిన్ అండి. ఇక్కడ ఎటువంటి ఇది కూడా ప్లెయిన్ అనమాట.
షేడ్ అనేది ఉంటుంది మామూలుగా. ఇది వితౌట్ షేడ్ తీసుకున్నా. కొంతమంది షేడ్ అడుగుతారు. సో ఇప్పుడు మనకు అందులోనే ఇది షేడ్ అడుగుతాయి, ఇలా షేడ్ వస్తుంది. షేడ్ అండ్ వితౌట్ షేడ్ రెండు వస్తాయి అన్నమాట. మనకి క్వాలిటీలో ప్రాబ్లం రాదు. ఏదైనా సరే మనకి తెలిసిందే మీకు, హెవీగా ఉంటుందన్నమాట. ఇది ప్లెయిన్ లైట్ స్ట్రెచ్ ఉంటుంది. క్లాత్ పాకెట్స్ డీ పాకెట్లో ఉందన్నమాట మనకి. ఓకే, మనకి వైకేకే జిప్ వాడతామండి. ఫ్రీగా వస్తుంది. కొన్ని మీరు చూస్తుంటే ఇట్లా అట్కాంచిపోతుంది అనమాట. ఇట్లా ఉంటుంది. మన దగ్గర ఫ్రీ ఉంటుంది. ఈజీగా మీకు అంటే ఫ్రీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా అయినా సరే క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము. ఓకే, మెయిన్ ఇదే అనమాట. మనకు అడుగుతారు కదా చాలామంది. కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది దీంట్లో. ఇది 550 రేంజ్ అనమాట మనకి ఇది. ఓకే, ఇదొకటి అంటే చాలామందికి తెలియదు ఉంటుంది అనేసి. రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా ఉంటుందండి. టైం లేక ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలుసు, కొంతమందికి పాత వాళ్ళకి అనేసి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయమన్నమాట. షర్ట్స్ అనేది ఏంటంటే మనకి ప్యాంట్స్ చాలామంది 4-5 తీసుకుంటే షర్ట్స్ 8-10 తీసుకుంటారు అనమాట. అలా అనేసి ఎక్కువ మేము చూపించలేదన్నమాట దాంట్లో. ఇది 600cc డెనిమ్లో వస్తుంది మనకి. ఇది కూడా బాగుంటుంది. ఓకే, ఇదొకటి. ఇవన్నీ మనకి బాగా హెవీ క్వాలిటీ, హెవీలో ఉంటుంది. సో మనకి ఇది ఓపెన్ చేసి చూపిస్తే కూడా దానికి దీనికి ఏంటంటే డిఫరెన్స్, క్వాలిటీ కొంచెం హెవీ ఉంటుంది, లైక్రా ఎక్కువ ఉంటుంది, కంఫర్ట్నెస్ ఏదైనా బాగుంటుంది. ఇదైనా సరే అదైనా సరే. దీన్ని కూడా వైకేకేనే వాడతాం జిప్. సో ఫ్రీనెస్ ఉంటుంది. సో మనకి లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రీనెస్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. చాలామంది మాకు చెప్పారనమాట జిప్స్ గురించి కూడా. వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటే మనకు తెలుసుంటాం. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కింద కమెంట్లో రాయండి, ఇలా కాదు ఇలా అంటే దాన్ని మేము ఇంప్రూవైజ్ చేస్తాం. ఓకే, కాటన్ ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ప్లస్ ఫార్మల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇదిగో 5-6 కలర్స్ చూపిస్తాను ఫార్మల్స్. ఇదొకటి, 2, 3, 4, 5 కలర్లు అయితే పెడుతున్నాను ఇప్పుడు మామూలుగా మీకు. ఇదో ఇలా వస్తుంది ఫార్మల్స్ అనమాట. ఇలా వచ్చేస్తుంది ఫార్మల్. ఓకే, క్వాలిటీలో చెప్పాను కదండి. దాంట్లో ఉంటుంది మనకి పాకెట్ లోపల. ఇది కూడా ఉంది. ఈ పాకెట్ కూడా అక్కడ ఉంటుందన్నమాట. ఓకే, పాకెట్ మంచిగా ఇస్తాం, ప్రాబ్లం రాదు దీంట్లో. ట్రెండింగ్ 2 పాకెట్స్ నడుస్తాను పెట్టాము. కొన్నిటికి సింగిల్ పాకెట్ కూడా ఉంటుంది, 2 పాకెట్ కూడా. మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ కాటన్ ప్యాంట్ కూడా మనకు అడుగుతారు చాలామంది. కాటన్ ప్యాంట్ 500, 550, 525 రేంజ్లో వస్తుందన్నమాట. అదిగోండి, ఇది కూడా. ఇదొక కలర్, ఇదిగోండి. జస్ట్ ఒక కలర్ చార్ట్ ఒకటి చూపిస్తున్నాను. వీడియో పెద్దగా అయిపోతాయి అనమాట. ముందు అన్నీ చూపిస్తే లైట్ కలర్, డార్క్ కలర్. ఇదిగోండి, ఇదొక కలర్. సో ఇవన్నీ మనకి బాగా సేల్ అయ్యే కలర్స్ అనమాట, రెగ్యులర్ కలర్స్ అనమాట ఇవి. ఓకే, సో మన దగ్గర షార్ట్స్, ట్రాక్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోయింది. సో షార్ట్స్, ట్రాక్స్, కిడ్స్ వేర్లో కూడా ఉంటాయి అనమాట మన దగ్గర. మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి మనకి మ్యారేజ్ సీజన్లో పార్టీ వేర్ షర్ట్స్ అయినా సరే, హల్దీ కుర్తాస్ అయినా, లాంగ్ కుర్తాస్ కూడా అవైలబుల్ ఉంటాయి. డిజిటల్ కుర్తాస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. రెగ్యులర్గా వస్తుంటే పోతుంటే అది రెగ్యులర్ ఐటమ్ అనమాట మన దగ్గర. ఓకే, సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. త్వరలో ఇంకో వీడియో తీసుకొచ్చేస్తాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం లాస్ట్ వన్ వీడియో చూడండి. థ్యాంక్ యూ అండి. సో మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి, ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి. ఇదిగోండి, ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట ఎప్పుడు. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయన చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.